తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అనే నానుడి ఇప్పుడు అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికానే హడలెత్తిస్తోంది. అదేదే దేశం కాదు, ఓ చిన్న ప్రాణి. చూడటానికి చిన్నదే కాని అదే ఇప్పుడు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ జీవి ఏదో కాదు, ఈగ. న్యూ వరల్డ్ స్క్రూ వర్మ్ అనే ఈగ పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగించడంతో ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న అమెరికా ఇప్పుడు ఈగతో యుద్ధం చేయాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా ఈగ చేస్తున్న పనులకు అక్కడి పశు సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను సిద్ధం చేస్తోంది. ఈ ఈగలు పరాన్న జీవులు కావడంతో ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై వాలుతున్నాయి. వాటి శరీరంపై గాయాలు చేసి మాంసాన్ని తింటున్నాయి. దీంతో ఆ జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. 2023 నుంచి వీటి సంతతి పెరుగుతుండటంతో రోజురోజుకు ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో రైతుల జీవనాధారంపై ప్రభావం చూపుతుండటంతో గగ్గోలు పెడుతున్నారు. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈ ఈగల దెబ్బకు అమెరికా, మెక్సికో సరిహద్దులో పశువుల వ్యాపార కేంద్రాలు, పాడి పరిశ్రమలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36,000 న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇంతటికీ ఈ జీవి పశువులపై ఎలా దాడి చేస్తుందంటే, స్క్రూ వార్మ్ ఈగ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండ్లను ఆవాసంగా చేసుకుని రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువులపై వాలి సంతతిని పెంచుకుంటాయి. రోజురోజుకు ఈ కేసులు పెరగటం, పశువుల మృతి చెందటంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. అయితే స్క్రూ వార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. ఈగలను నియంత్రించడానికి మగ ఈగలను వాటిపైకి ప్రయోగిస్తున్నారు. మగ ఈగలను సేకరించి ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి అనేక మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకట్టి ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అయితే అమెరికాలో స్టెరిలైజ్ చేసే కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉండటంతో మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. టెక్సాస్, మెక్సికో సరిహద్దులో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. పశువుల రక్తమాంసాలను రుచిమరిగిన ఈ ప్రాణాంతక ఈగలను అంతమొందించడం అంత ఈజీ కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల్ని ఉనికిని గుర్తించడానికి జాగ్లాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. అయితే అమెరికాలో ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970లో కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లలకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు స్వల్పంగా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఈ ఈగను అంతం చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.